హాయ్! ఇంకొక ఈజీ రెసిపీ. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని, దానిపైన కడాయి పెట్టుకొని, కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత అందులో సరిపడినంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకొని, ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిన తర్వాత అందులో వాష్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు అందులో వేసుకోండి. డ్రై ప్రాన్స్ మంచిగా ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు ఉంచొద్దు, అలా అని మాడిపోతాయి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత సేమ్ అదే ఆయిల్లో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్కి మంచిగా ఘాట్లు పెట్టుకుని కొంచెం పసుపు కారం పట్టించి ఆయిల్లో ఫ్రై చేసుకోండి. సాల్ట్ అవసరం లేదు. ఫ్రై చేసుకుని అవి ఫ్రై అయిపోయిన తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకుని మంచిగా తిప్పి కొంచెం త్వరగా మగ్గడం కోసం వాటిపైన మూత పెట్టుకోండి. మూత పెట్టేసుకున్న తర్వాత అవి మంచిగా మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత కొంచెం సేపు ఉంచి మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి అందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. బీరకాయ ముక్కలు యాడ్ చేసుకుని ఒక్కసారి పైనుంచి కిందకి మిక్స్ చేసుకుని అందులో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు తీసుకుని బీరకాయల్లో యాడ్ చేసుకోండి. బీరకాయల్లో యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుని కొంచెం సేపు అయిన తర్వాత అవి మగ్గుతూ ఉన్నప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి బీరకాయల్లో నుంచి వాటర్ వచ్చేటప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు యాడ్ చేసుకుని ఇప్పుడు అందులో కొంచెం పసుపు, సాల్ట్ ఇంకా కొంచెం కారం. వెజిటేబుల్స్లో కారం ఎక్కువ అవసరం లేదు, చూసుకొని వేసుకోండి. అవి కూడా మంచిగా మిక్స్ చేసుకుని అవి మగ్గిన తర్వాత మూత పెట్టుకుని మగ్గేసిన తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని ఎగ్స్ కూడా వేసుకుని కొంచెం సేపు కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసుకుని అందులో చింతపండు రసం వేసుకోండి. చాలా కొంచెం చాలు. వేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. కర్రీ దగ్గరగా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, అదిరిపోద్ది.